నమస్తే. మీరు మీ పేరమ్మా? పద్మ. మీరెక్కడి మా సరక్కరికొచ్చారు? తిరుపతి నుంచొచ్చాం. తిరుపతి నుంచి వచ్చారు. హ్మ్. మీరు ఈ సరక్కర గురించి ఎవరు చెప్పారు? ఇన్‌స్టాగ్రామ్‌లో జూసొచ్చాం. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసొచ్చారు. హ్మ్. మీకేం ప్రాబ్లమ్ వల్ల మా సరక్కరికొచ్చారు? అన్నీ మోకాళ్ళ నొప్పులు, ఆ! నడుము నొప్పి, మైగ్రేన్ తలనొప్పి, గ్యాస్ ట్రబులు, తర్వాత ఈ చెయ్యంతా తిమ్మిరి పెట్టి ఉన్నట్టుండేది. అందుకు చూసి వచ్చాం. అవును. చూసి వచ్చారు. హ్మ్. ఎన్ని రోజులు మా సరక్కరికొచ్చారు? థెరపీ తీసుకుంటారు? 2 డేస్ వచ్చాం. 2 డేస్ వచ్చారు. 2 డేస్ థెరపీ తీసుకున్నారు కదా! మీకు ఏమేమి చేంజెస్ వచ్చింది? 2 డేస్ అంటే 1 డే అదే తలనొప్పి అవి తగ్గినియి. మళ్ళా అదే ఎక్కువొచ్చింది. మళ్ళా ఒకరోజొచ్చాను. మళ్ళా ఇంక దూరం అయ్యేసి రాలేక ఆర్డర్ పెట్టుకున్నాం. హ్మ్. మీకు ఈ సెరాకేర్‌కొచ్చిన తర్వాత మీకు ఫస్ట్ డే వచ్చారు కదా! ఫస్ట్ డేనే దీనిపైన ఎట్లా నమ్మకం వచ్చింది? ఎలా నమ్మకం అంటే అక్కడ ఉండే వాళ్ళని అడిగాము. అక్కడ చేపించుకుంటా ఉండేవాళ్ళు ట్రీట్‌మెంట్ అడిగాము. వాళ్ళు బావుందని చెప్పారు. తర్వాత నేను తీసుకున్న తర్వాత మాకు నడుము నొప్పి తగ్గింది. ఏదో ఊరికే పడుకోని రాయలేదో గదా! పసరు రాయి అంటున్నాడు. హ్మ్. పడుకుంటే తగ్గుతుంది గదా! అని ఒక నమ్మకంతో వచ్చాం. వచ్చారు. హ్మ్. ఫస్ట్ డే థెరపీ తీసుకున్నారు కదా! హ్మ్. మీకు నొప్పి తగ్గిందా? లేదా? తగ్గింది. తగ్గింది. హ్మ్. ఆ రోజు తిమ్మిరి గూడా ఆ! తిమ్మిరి గాని తగ్గింది. తర్వాత ఒక 4 డేస్ తర్వాత మళ్ళా వచ్చింది. వచ్చింది. హ్మ్. ఆ! ఇప్పుడు ఆ రోజు సెరకెరొచ్చారు కదా! ఎవరెవరొచ్చారు మీరు? నేను, మా మామొచ్చినాం. వచ్చారు. మీ మామకు ఏమేం ప్రాబ్లమ్ వల్ల మీరు సెరకెర ఇద్దరు వచ్చారు కదా! వారికి ఏమేం ప్రాబ్లమ్ ఉండింది? వారికి ఏం నొప్పి తగ్గింది ఆ రోజు? మోకాళ్ళ నొప్పి, మోకాళ్ళ నొప్పుంది. ఆ! పొట్ట, గ్యాస్ ట్రబులు, ఓకే. తర్వాతొచ్చి నడుము నొప్పి. హ్మ్. అది ప్రాబ్లమ్. అంతా ఉండింది. వారికి కూడా ఎలా రిజల్ట్ ఉంది? రిజల్ట్స్ బావుంది. బాగుండిందా? బావుండింది. మీరిప్పుడు సెరకెరకొచ్చిన తర్వాత మరి రెండో రోజులకు మీరు బెడ్ కొనారు. ఈ కొనే థింకు ఎందుకొచ్చింది? పునః అంటే రోజు అంత దూరం బోయి రాలేము ఆ! అనేసి ఇంట్లో అయితే బావుంటుంది గదా! రోజు పోయొచ్చేదానికి టైం వేస్టు. ఆ! మళ్ళా ఇంకా ట్రావెల్స్, ట్రావెల్స్ ఆడ్నుంచి చేసినా గూడా ఇక్కడికి. ఇప్పుడు ఇంత దూరం బోయేసొస్తే గూడా జర్నీ గదా! ఇంకా నొప్పులొస్తాయి. వస్తాయి. అనేసి ఇంకా ఆర్డర్ ఇప్పుడు పెట్టుకుందాంలే. ఇంట్లో వాళ్ళకందరికీ పనికొస్తుంది గదా! ఆ! మా వారు, నేను, మా పిల్లలు వారికేమేం ప్రాబ్లమ్ ఉంది మా? వాళ్ళకి గూడా మోకాలు నొప్పి, అదే నడుము నొప్పి. ఆ! ఆ! మీ కూతురుకు మా కూతురికి అదే ఎండ నుంచి అది విటమిన్ డి లేదు. విటమిన్ డి లేదు. వారేం చదువుతుండారమ్మా? వాళ్ళు ఎంబీబీఎస్‌కి లాంగ్ ఎంఎం టర్మ్ చేస్తున్నారు. చేస్తున్నారు. హ్మ్. మీ కొడుకు ఏం చేస్తుండారమ్మా? మా కొడుకు బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ చేస్తున్నారు. అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది ఈ బెడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ కాస్టు డబ్బులెక్కువైపోయింది. ఇంతనా ఆన్‌లైన్‌లో చూస్తే 15,000, 20,000 దొరుకుతది. మీ దగ్గర వస్తే ఇంత ఎందుకు అని అడుగుతారు. వారికి ఏమలా చెప్తారమ్మా మీరు? అది అక్కడ కంపెనీ నుంచొచ్చిందంట. సార్ వాళ్ళు జెప్పారు. ఆ! మాకు ఆన్‌లైన్‌లో చూస్తే తగ్గుతుందా? ఆన్‌లైన్‌లో చూస్తే ఆ! తక్కువ ఉంటది. బట్ గ్యారంటీ ఉండదు. ఆ! బట్ ఈ స్టోన్స్ కూడా కాదు. బట్ మా సెరాకేర్‌లో వచ్చి పసరు రాయి. ఇప్పుడు మేమేం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్‌లైన్‌లో తీసుకుంటే మీకు డెమో ఇయ్యరు. మేమక్కడ డెమో ఇచ్చిన తర్వాత మీకు నొప్పి తగ్గిన తర్వాతనే మీరు తీసుకుంటారు కదా! ఆన్‌లైన్‌లో యా స్టోన్ అంటే ఇది ఆన్‌లైన్ స్టోన్ కాదు. ఆన్‌లైన్‌లో బ్రౌన్ కలర్ స్టోన్ ఉంటది. నల్ల స్టోన్ ఉంటది. అది ఏం చేస్తదంటే మీ బాడీలో ఉండే నొప్పిలనే ఎక్కువ చేసేస్తది. ఇది అట్లా కాదు. ఇది విటమిన్ డి. నాసా వారే చెప్పారు. దీన్ని రిసర్చ్ చేసి చెప్పారు. నాసా వారు తప్పగా చెప్పలేదు. ఇది చిన్న పాప 6 మంత్ పాపను కాబట్టి మీరందరూ కూడా థెరపీ తీసుకోవచ్చు. ఏమి కూడా సైడ్ ఎఫెక్ట్ లేదు. అందువల్లనే ఈ అన్ని సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నప్పుడు మన దగ్గర డబ్బులుండదు. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు ఒకేసారి డబ్బులియ్యాలంటే లక్షలు తీసుకోవాలంటే మన దగ్గర డబ్బులుండదు. మీరు దీనికోసరం ఏమేమెలా చేశారు తీసుకోవాలనేసి? మేమా గోల్డ్ పెట్టేసి బ్యాంకిలో గోల్డ్ పెట్టేసి ఆ! తీసుకున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఒక 50,000 అడిగి గోల్డ్ పెట్టేసి తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ పెట్టి అంత అవసరంలా ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు? ఆరోగ్యం ఇంపార్టెంట్ గదా! ఆరోగ్యం పైన. హ్మ్. ఫస్ట్ మీకు ఆరోగ్యం కోసం ఎక్కడెక్కడ పోయారు చూపారా? కొంచెం హాస్పిటల్‌కెళ్ళాము. హాస్పిటల్‌కి వెళ్లారు. హ్మ్. ఎంత ఖర్చయిందమ్మా? అయ్యుంటుంది. చానా అయ్యుంటుంది. చెప్పాలంటే చానా చాలా అయింది. ఖర్చయ్యుంటుంది. బట్ ఇక్కడ సెరా కేరళ థెరపీ తీసుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ మీకు బాగా అనిపించింది. బట్ ఇంకా అంటే ఇన్ టాబ్లెట్స్ లేకనే టాబ్లెట్స్ లేవు గాబట్టి, నేచురల్ గాబట్టి తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటుందనేసి. ఆరోగ్యం. ఇప్పుడు టాబ్లెట్స్ లేకనే, ఇంజెక్షన్స్ లేకనే, హ్మ్. ఒగు ఆపరేషన్స్ లేకనే ఒక జీవం బతుకుతదంటే గ్రేట్ కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫ్రీగా థెరపీ ఇస్తాము. బట్ మీరు తీసుకోవాలంటే డబ్బులిచ్చే తీసుకోవాలా? బట్ అక్కడ వచ్చే కస్టమర్స్‌కు ఏం చెప్పేదానికి మీరు ఇష్టపడతారు?
ఎవరికైనా బావుంటుంది, తీసుకోవచ్చు ఎవరైనా అని జెప్పేసి చెప్తాం. మా అమ్మగారికి గూడా ఇట్లే కాళ్ళు మంటలు అట్లుంటే ఇంక మా అమ్మని గూడా తీసుకొచ్చి ఇక్కడ ఇంట్లో పెట్టుకొని, చూపిచ్చుకొని ఆమెకి హెల్త్ గూడా చేద్దాము ఆ! అనేసి. మీరు ఇప్పుడు తీసుకున్నారు కదా! ఇంకా మీ జీవితకాలం పెరుగుతది. జీవితకాలం ఎలా పెరుగుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థెరపీ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 60 ఏండ్లకు మన ప్రాబ్లమ్స్ వస్తది. అప్పుడు మనము డెత్ కావచ్చు. బట్ అదే ఈ థెరపీ తీసుకున్నప్పుడు ఇంకా కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు ఎక్కువ పెరుగుతది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 సంవత్సరాలు వచ్చే ప్రాబ్లమ్ ఇది అవాయిడ్ చేస్తది. ఎట్లా? ప్రాబ్లమ్సే రాదని చెప్తాను కదా! అప్పుడు మీకేమవుతది? జీవితకాలం పెరిగిపోతది. అప్పుడు మీరు 60 ఏండ్లు బతికే మనిషి 80, 90 ఏండ్లు బతుకుతారు. అందువల్లనే ఈ సెరాకేర్ దీన్ని జే స్టోన్, గాడ్ స్టోన్ అంటారు. అందువల్లనే ఇప్పుడు తీసుకుంటారు కదా! మీకు హ్యాపీ అనిపిస్తుందా? ఎలాగా? హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనిపిస్తుందా? హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొక నెల అట్లా వాడి చూసామంటే ఇంకా హ్యాపీ ఉంటే ఇంకా హ్యాపీ. హ్యాపీగా ఉంటారు. అదేం భయం పెట్టలేదు. 100, 200% గ్యారంటీ మీరు బాగా అయితారు. అది ఓకే. సెరాకేర్ గ్యారంటీ. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ మా.